వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో తొక్కిసలాట, ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం, 6కు చేరిన మరణాలు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు. డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీ చైర్మన్. ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు. గోదావరి నది ఒడ్డున జోరుగా అక్రమ మట్టి దందా. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారం మొత్తం ఉన్న దర్శనం ఎందుకయ్యా ఈ బాటల ఎందుకయ్యా ప్రాణాలు పోతాను ఇప్పుడు నేను లేపండి లేపండి ఇక వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూర్చోబెట్టని చెప్తా మీరు ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసు వాళ్ళు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు. అందరూ
అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా సరిగ్గా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలో మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయినారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి. ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ వాళ్ళు సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి. నాకు క్లియర్ గా లోపం కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా తీసుకున్నారు. మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం కదా. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను. నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవండి దీంట్లో. ఎందుకు ఉంటాయి కుట్రలు? కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది. అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. సిద్దిపేట జిల్లాలోని మందపల్లి గ్రామ సమీపంలో కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న కారును ఢీకొన్న లారీ. కారులో ఉన్న ఇరువురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను తన వాహనం లెక్కించుకొని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిన చోట ఆగి క్షతగాత్రులను తరలించారు.
మహేందర్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఎరడల పాపం పంపిస్తున్నా ఇక్కడ ఏ హాస్పిటల్ ఇస్తున్నది ప్రైవేట్ హాస్పిటల్ మంచిగా ఏమున్నది బాధ ఇబ్బందులు ముర్రిపీస్ హాస్పిటల్ పంపిస్తున్నా ముర్రిపీస్ హాస్పిటల్ చేంజ్ ముర్రిపీస్ హాస్పిటల్ అలా వెళ్ళిపోతుంది వేరే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి వివాదాలకు దారితీస్తున్నాయి. మధుర్ నగర్ సి క్యాంప్లలో వైసీపీ టీడీపీ నాయకుల మద్యం షాపుల వివాదం మరవక ముందే నేడు తోపుడు బండ్ల స్థల వివాదం రాజుకుంటుంది. వైఎస్ఆర్సీపీ పాండ్లలో గుత్తి పెట్రోల్ బంకు దగ్గర హైవే బ్రిడ్జ్ కింద 40 లక్షల వ్యయంతో టైల్స్ కలర్స్ వంటి వాటికి కార్పొరేషన్ నిధులతో నిర్మాణాలు చేపట్టి ఆ స్థలంలో పార్కింగ్, తోపుడు బండ్లు, టీ స్టాల్స్ వంటి ఏర్పాటు కొరకు 80,000 రూపాయలకు ఆర్డర్లు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేసిన టెండర్ల టైం ముగిసింది. అయితే 2024 నవంబర్ 11వ తేదీన టెండర్ వేయగా 6,07,000కు డీడీపీకి చెందిన మధు ఉన్నారు. టెండర్ తగ్గించుకుందాం, మధు నెంబర్ 12వ తేదీన డబ్బులు కట్టిన అక్కడ ఉన్న చిరు వ్యాపారులు నేటికి స్థల బాకీలు కట్టకపోవడంతో టెండర్లు మధు కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహంతో వారిని ఖాళీ చేయించాలి, లేక టెండర్కు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పడంతో కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని తోపుడు బండ్లను ఇతర వాటిని చెల్లాచెదురుగా చేయడంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు లక్ష్మకాంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు సిపిఎం నాయకులు కార్పొరేషన్ అధికారులను అడ్డుకున్నారు. ఖాళీ చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులు వచ్చి నానాగా రచ్చమ చేసి వీళ్ళంతా అక్కడ చూడండి, వీళ్ళంతా చూడండి ఎట్లా ఉన్నారో, ఆ పక్క చూడండి, ఆ పక్క బండ్లన్నీ కింద దొబ్బి వాళ్ళ సామాన్ అంతా కింద పడేసి ఇది నానాగా ఇబ్బంది చేస్తారు. ఇది దౌర్జన్యం సరిపోదని చెప్పి మేము ఎదుర్కోవడం జరిగింది. కమిషనర్ గారిని ఫోన్ చేసి మాట్లాడితే నేను కాన్ఫరెన్స్లో ఉన్నా, ఇప్పుడు మాట్లాడలేను, వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అంట. ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఉందా చూడండి సార్, మీరు కూడా చూడండి, ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఉందా? ట్రాఫిక్ ఇబ్బంది ఉందంటే మేము కూడా ప్రజాప్రతినిధులుగా మా కర్తవ్యం మేము కూడా నిర్వహించాలా. వీళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగియాలని చెప్పే అధికారులు కూడా తప్పుగా ఒకటిస్తున్నారు. అధికారులే ఇప్పుడు తప్పు, అది టెండర్ ఇవ్వడంలో అధికారులే తప్పు, టెండర్ పాడడంలో వాళ్ళే తప్పు, టెండర్ అధికంగా పాడుకోవడం వాళ్ళే తప్పు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం, అది మనం దానిపైన. ఈరోజు పేదలపైన మటుకు మీరు వసూలు చేయొద్దండి, వాళ్ళు బతకండి అని దానికి మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు సిటీ ప్లానర్ వచ్చినాడు, వస్తే వాళ్ళని పంపించేస్తాము. కమిషనర్ మాకు టైం ఇస్తే కమిషనర్తో మాట్లాడి వీళ్ళని మేము ఏదో సామరస్యం చేసి వీళ్ళని ఈ బీద వాళ్ళని హక్కు తెరి వీళ్ళకి చూపెట్టాలనే దాంతో మేము ఇక్కడ ఉన్నాము. నేను 29వ వార్డు కార్పొరేటర్, ఈ స్థానిక కార్పొరేటర్ నేను ఉండవా ఇక్కడ గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఇంతకుముందు పార్కింగ్ మన భార్గవ తేజ కమిషనర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉండాలి. ఈ పక్క ఆ పక్క ఉజ్వలు పోసి నానాక రోతగా ఉంటే
కమిషనర్ ఇక్కడ గ్లోబల్ ఇక్కడ ఉంది చూడండి, అక్కడ గ్లోబల్ ఏర్పాటు చేస్తాను మా కర్నూలు దాని కొరకు. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేనే సార్ ఇక్కడ కూడా మనం బైక్ స్టాండ్ పెడితే బాగుంటుంది, బైకులు చూడు ఎన్నో నిలబెట్టారు, అక్కడ అంతా ఇచ్చలు మూసి నానాక డబ్బులు పెడుతున్నారంటే సరే ఇది ఒకటి మంచి పని రెడ్డి గారు, ఇక్కడ మనం దీన్ని అంతా డీలింగ్ చేసి ఇది చేస్తే బాగుంటుంది కదా అంటే బాగుంటుంది సార్, ఇది చేసి మనం ఏదైనా పార్కింగ్ టైప్లో పెడితే మనకు కూడా ఆదాయం మున్సిపాలిటీకి ఆదాయం వస్తాయంటే సార్ ఆ రోజు 40 లక్షలు శాంక్షన్ చేసి ఈ పక్క ఆ పక్క టైల్స్ వేయించి దీన్ని అంతా నీట్గా రూపురేఖలు చేసి దీనికంతా బ్రిడ్జికంతా కలర్ కొట్టి ఆయన ఓపెనింగ్ చేసడం. ఆ తర్వాత ఆ పక్క సైకిల్స్ ఆ పక్క ఈ పక్క కార్ పార్కింగ్ అనే సైడ్లకి హద్దులు ఏర్పరిచి టెండర్ పెట్టాము. టెండర్ పెడితే ఆ రోజుల్లో కొందరు 70,000కి 80,000కి వేసుకొని ఆ రోజు 5 రూపాయలతో బస్సు బండ్లకి వసూలు చేసుకొని వాళ్ళకి ఒక 1 ఇయర్ ఇది టెండరు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ వాడినారు. టెండర్ వాడితే వాళ్ళు కొద్దిగా మా వాళ్ళు కూడా పోయినారు, వాళ్ళు అధికంగా టెండర్ వేసుకోవడం. టెండర్ అధికంగా వేసుకుంటే వాళ్ళ తప్పు, అది మన ఏం తప్పు కాదు. వాళ్ళు అధికంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చూసుకుంటే ఓన్లీ పార్కింగ్ ఈ పక్క కార్ పార్కింగే ఉంది, మాకైతే లాస్ వస్తుంది. వీళ్ళు చిన్న వ్యాపారస్తులు రోజు అంతా ఇంత సంపాదించుకుంటారు, వీళ్ళతో మనం చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో వీళ్ళపైన దౌర్జన్యం చేయడానికి వీళ్ళని ఖాళీ చేయించి మున్సిపల్ అధికారుల పైన ప్రెజర్ తెచ్చి మీరు మాకు టెండర్ వేసినారు ఇరువైపులా అని అన్నారు సార్, ఇరువైపులా నాకు ఖాళీ చేసి ఇవ్వాలని చెప్తే వాళ్ళ అధికారులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారులకు కూడా తప్పు ఉంది, ఎందుకంటే 1220 స్క్వేర్ ఫీట్స్ ఒక పక్క, ఈ పక్క 1200 స్క్వేర్ ఫీట్స్, ఆ పక్క 1200 స్క్వేర్ ఫీట్స్. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం ఏజెన్సీ మండలాల్లో ఉదయం 9 గంటలకు వచ్చిన పొగమంచు వీడలేదు. గత 2 రోజులుగా ఏజెన్సీ గ్రామాలలో పొగమంచు విపరీతంగా కురవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతానికి ఏజెన్సీ గ్రామాలు ఆనుకుని ఉండటంతో చలి తీవ్రంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏజెన్సీ గ్రామాల ప్రజలను చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు గురిచేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ వాసుల ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ప్రధాన రోడ్లపై వచ్చే వాహనాలు కనబడకుండా పొగమంచు కమ్ముకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని వస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని, వృద్ధులు, పిల్లలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు బయటికి రాకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. స్కూల్ పిల్లలు కూడా పొద్దున్నే బస్సులు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. మనం కాదనుకున్న నులక మంచం అమెరికాలో లక్షల్లో ధర పలుకుతుంది. గతంలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ నులక మంచాలు, నవారు మంచాలు, ఆ తర్వాత వేముతో అల్లిన మంచాలు ఇవి ఉండేవి. కాలక్రమేణా డబుల్ కాట్లు రంగప్రవేశం చేశాయి. పరుపులు వేలల్లో ధరలో పలుకుతుంది. వాటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. చివరకు ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటూ డాక్టర్ దగ్గరికి పోయే పేషెంట్లకు వేరే రకం పరుపులు, మెడికేట్ బెడ్స్ అని చెప్పి అవి కూడా లక్షల ధరలు పెట్టి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. మళ్ళీ నులక మంచాలు వైభవం తిరిగి వస్తుందా అని అనిపిస్తుంది. అయితే అది ఇక్కడ కాదు, అమెరికాలో. ఆ దేశంలో ఒక్కో నులక మంచం ధర 1.5 నుంచి 3.5 లక్షల వరకు పలుకుతుంది. మీరు నమ్మలేని నిజం, అమెరికాలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఎస్తి తన వెబ్సైట్లో నులక మంచాలు ధర పెట్టింది. 50,000 నుంచి ప్రారంభమయ్యే నులక మంచం ధర 3.5 లక్షల రూపాయల వరకు ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు. 2,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణని పట్టుకున్న ఏసీబీ అధికారులు. స్థానిక పాఠశాల టీచర్ వద్ద నుండి బిల్లులు చేయడం కోసం 2,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
ఇప్పుడు ఎట్లా ఉద్యోగం మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని యాపాల ఊరు మందమరి గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషన్ మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపైన కళాకారులపై సాంస్కృతిక బృందాలచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రావు ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గర్భవతుల నమోదు, ఆసుపత్రుల్లో ప్రసవాలు 100% టీకాలు ఇప్పించడం, జాతీయ క్షయ కుష్టు నివారణ కార్యక్రమాలు, అసంక్రమైన వ్యాధులైన బీపీ, షుగర్ లాంటిది, క్యాన్సర్ మొదలైన వ్యాధులకు గుర్తించడం, చికిత్స చేయడం, అవగాహన కల్పించడం, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యం గురించి తెలియజేయడం, క్షణిక ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలపైన అవగాహన కలిగించడం, మంచి అలవాట్లు తెలియజేయడం మరియు ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సదుపాయాలు తెలియజేయడం, లింగ నిర్ధారణ చేయడం నేరము, ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒకటే, బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాలతో ప్రచారం కల్పించడం, అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ ఉపయోగించడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం 10 లక్షల వరకు పొందడం పైన అవగాహన కల్పించడం జరిగింది. రమేష్ కళాకారుల బృందం పాల్గొన్నారు. బయటికి బంధు పెట్టాలి, మన విసర్జన బయటికి బంధు పెట్టాలి, ప్రతి ఊరిలో అందరికీ తెలియజేయాలి, మనమంతా పాటించి అభివృద్ధి చెందాలి, మనమంతా పాటించి అభివృద్ధి చెందాలి, నిండుగా ఉండాలి, ఎదురంటుండాలి, మన ఆడబిడ్డల మనది మనను కాపాడుకోవాలి, మన ఊరు మన పల్లె దూరముండాలి, చేరనీయకుండా ప్రమత్తంగుండాలి, చేరనీయకుండా ప్రమత్తంగుండాలి, మన వంతుకు ఎరయిగలుగు మను వాళ్ళకుండా చూసుకోవాలి, ఎరయిగలుగు మను వాళ్ళకుండా చూసుకోవాలి, ఇంటి పంచల్లో మురిగి నీళ్ళల్లో, ఇంటి పంచల్లో మురిగి నీళ్ళల్లో ఈగలుగు మను వాళ్ళకుండా చూసుకోవాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్ కోసం పని చేయలేదు. మంత్రిగా నేను క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. ల్యాండ్ క్రూజర్లు, కార్లు కొనలేదు. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కాదు. నేను నిక్సారైన తెలంగాణ బిడ్డను. నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి చేశాను. 1 పైసా అవినీతి కూడా చేయలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా
నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.